అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. అతిథి ఎవరో బహుశా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన అరాచక పాలనకు సంబంధించి సామాన్యుల గొంతుకై వినిపించిన, అదేవిధంగా ఎవరైతే దాడి గాయాలు పాలయ్యారో వాళ్ళందరి తరపున ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గొంతుకై వినిపించినటువంటి ప్రముఖ ఎన్ఆర్ఐ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు యశస్వి బొడ్డులూరి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. అసలు నిజంగా మొదటగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా గడిచిన 5 సంవత్సరాలు చూశారు. ఒకళ్ళు మాట్లాడడానికి లేదు, ఒక పోస్ట్ పెట్టడానికి లేదు, కేసులు, దాడులు, కొట్లాట్లు. అటువంటి టైంలో కూడా మీరు విదేశాల్లో ఉంటూ, సాధారణంగా మీరు చూసుకుంటే విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా రాష్ట్రంతో ఇంక మనకెందుకు, మనం ఆర్థికంగా సెటిల్ అయిపోయాం, మనకు ఆర్థికంగా నడుస్తుందని చెప్పేసి భావిస్తుంటారు. ఈ రాజకీయాల్లో కావచ్చు, అండ్ దట్టు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటే మామూలు విషయం కాదు. అసలు తెలుగుదేశం పార్టీలో కొంతమంది సోకాల నాయకులే ఇంట్లో ఉన్నారు 5 సంవత్సరాలు కూడా. అటువంటిది మీరు ఎటువంటి పార్టీ సంబంధమైనటువంటి వాటితో కాకుండా మీ వ్యక్తిగతంగా అసలుకి దీనికి సంబంధించి ఎలా మాట్లాడాలనిపించింది? ఎవరైనా దీనికి ఆదర్శం? మొదటగా అంటే ఆదర్శం అంటే రాష్ట్రాన్ని అన్యాయం అయిపోతుంది, రాష్ట్రంలో ఒక ఉగ్రవాది పరిపాలన జరుగుతుంది అని ఎప్పుడైతే అనిపించిందో దాన్ని ఎవరో ఒకరు మన రాష్ట్రంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లోకల్లో మాట్లాడే కార్యకర్తల మీద, నాయకుల మీద దొంగ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టడము, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు సరే ఎవరో ఒకరు మాట్లాడాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగా మేము బయటికి రావడం జరిగింది. మా లాంటి వాళ్ళు ఖచ్చితంగా గలం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అరాచకాలన్నీ కూడా ప్రజలు చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యామనుకుంటున్నాం. ఇంకొకటి అండి, అప్పుడు మీకు సంబంధించి ఒక వార్త చాలా బాగా వైరల్ అయిపోయింది. ఏదైతే ఎయిర్పోర్ట్లో నుంచి మీరు అడుగుపెట్టిన వెంటనే మిమ్మల్ని సిఐడి పోలీసులు విచారణ అంటూ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు కానీ మీకేం భయమే లేదా? ఎందుకంటే దానికి ముందు రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తుల్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారో చూశారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ, దేవినేని ఉమా గారి దగ్గర నుంచి ఎవరిని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కొంతమంది మీద దాడి చేశారు, కొంతమంది సామాన్యులు అయితే అడ్రస్ కూడా లేరు. అటువంటిది మరి మీకు అలాంటి సంఘటన మీకు ఎదురవ్వచ్చు అన్న ఆలోచన రాలేదా? చూశారు కదా, నా విజువల్స్ అని చూశారు కదా. అవును, తెలుగు ప్రజలు భయపడ్డారు, బాధపడ్డారు. ఆ తెలుగు ప్రజలు అయితే నేనేంటుంది ఏంటంటే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన విజువల్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఎక్కడైనా మా మొహంలో భయం అనేది కనిపించిందా మీకు? అసలు ఎక్కడ? మీరు చాలా స్వచ్ఛందంగా ఇంకా తీసుకెళ్ళని అంటారు. నేను అంటుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి చంపాలనుకుంటే చంపేస్తాడు, సిద్ధం. వాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు సిద్ధం అన్నాడు, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మేము సిద్ధం అన్నాం. మా దగ్గర నుంచే కాపీ కొట్టాడేమో అనుకుంటాను ఒక్కసారి. ఓకే. ఓ రకంగా మీ తెగింపు చూసే ఇంకా వామ్మ వీళ్ళు దేం చేసినా తగ్గేటట్లేరు అన్నట్టుగా వెళ్ళారు అనుకోవచ్చు. అంటే వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి అట్రాసిటీస్ని రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం చేయాలనే కసిగా పోరాటం చేశాం. అదే కాకుండా ఎలక్షన్స్ టైంలో 2 నెలల ముందు రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేశాడు, రాష్ట్రంలో ఏ రకంగా దోపిడీ చేశాడని ప్రజలందరూ వివరించి చెప్పే ప్రయత్నం చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ఆయన చేసిన అరాచకాల వరకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వనరులు, అదేవిధంగా రాష్ట్ర ఖజానా మీద, అదేవిధంగా ఇతరితర అట్రాసిటీస్ అన్నీ కూడా కూలంకుషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకే మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. న్యూట్రల్ ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, డైరెక్ట్ వాళ్ళ పార్టీ కార్యకర్తలకి. వాళ్ళ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, వాళ్ళ పార్టీ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీస్ అయితే బలంగా అనిపించాయో ఆ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి మేము ప్రచారం చేసాం. మీరు మొత్తంగా ఎన్ని నియోజకవర్గాలు ప్రచారం? 64 నియోజకవర్గాలు పర్యటించా. 64 హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలు, ఇంక్లూడింగ్ కడప, పులివెందుల. ఓకే, 64లో ఇప్పుడు తెలుగుదేశం 64. ఓకే, అసలుకి చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అసలుకి మీ గుండె ధైర్యం ఏంటి? అంటే మీ వెనక నారా లోకేష్ లాంటి వ్యక్తులు అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారనా, లేదా మీకు స్వతహాగా మొదటి నుంచి మీకున్న ధైర్యంతోనే అవన్నీ కూడా అంత బలంగా మాట్లాడగలిగారా? అంటే నేను ఒక విషయం ఏంటంటేనండి, కార్యకర్తల్ని కాపాడుకోవడంలో నారా లోకేష్ గారిని మించిన నాయకుడు ఉండడం నేను అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, కార్యకర్తలకు ఎప్పుడైతే అవసరం ఉందో, కార్యకర్తలు ఎప్పుడైతే కేసులు పెడుతున్నారో లీగల్ అసిస్టెన్స్ ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు ఇస్తూనే వచ్చారు. అది దానిలో కేటగిరికల్ క్లియర్. ఒక విధంగా ఒక ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నప్పుడు మనకంటూ స్వతహాగా గుండె ధైర్యం అనేది ఉండాలి. ఎప్పుడైతే మాచర్ల ఇష్యూ అయిందో, ఆ మాచర్ల ఇష్యూలో మా పేరెంట్స్ మీదకి ఎప్పుడైతే దాడి చేశాడో, మా ఇళ్ళ మీద దాడులు చేశాడు, నా మీద దొంగ కేసులు పెట్టాడో, అప్పుడు నేను అనుకున్నా ఇంకా జగన్ నువ్వు అని తాడోపేడ తెలుసుకుందారా, నువ్వు ఎప్పుడైతే నా ఫ్యామిలీని కెలికావో తెలుసుకుందాం అని చెప్పి వన్ సైడ్కి వచ్చా. ఒకవేళ మాచర్ల ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి నా కుటుంబ సభ్యులు కెలకపోయి ఉంటే, నన్ను కెలకపోయి ఉంటే,
నేను అంత అగ్రెసివ్గా ఉండేవాడిని కాదేమో. ఓకే. సో అదే పునాది, అక్కడే పునాది పడింది అక్కడే అనుకోవచ్చా? పునాది జగన్మోహన్ రెడ్డికి మీకు పతనానికి సంబంధించి అతనికి జగన్మోహన్ రెడ్డి నన్ను ఎప్పుడైతే కెలికిఫైయింగ్ చేశాడో అప్పుడే నేను కూడా అనుకున్నా, సరే నువ్వు నేను తెలుసుకున్నారా జగన్ అనుకున్నా. ఇంకోటి సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి అప్పుడు బహుశా రాష్ట్రం మొత్తం మీద కూడా నాకు తెలిసి మీరే మాట్లాడారు అప్పుడు, ఏదైతే అనంతపూర్ ఏదైతే ఆత్మీయ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత భయంకరంగా ఉండబోతుంది, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీసుకురాబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడిన. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను మాట్లాడక ముందు 2-3 నెలల నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చర్చలు జరుగుతున్నాయి, మీడియాలో చర్చలు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో టాపిక్స్ వస్తున్నాయి. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సామాన్య పౌరుడికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశా. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏముండిందంటే, జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఏంటంటే ప్రతి సామాన్య పౌరుడు భూమి పట్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటాయి. సామాన్య పౌరుడు భూమి అమ్ముకోవాలి అన్నా సరే ఒరిజినల్ పట్టా పాస్బుక్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి భూమి అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తాకట్టు పెట్టుకోవాలనుకుంటాడో నీ ప్రమేయం లేకుండానే నీ భూమి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకోగలుగుతాడు అనే వాస్తవాలు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశా. అది జనాల్లోకి వెళ్ళింది. అది నిజంగా చాలా వైరల్ అయిపోయిందండి. దాని గురించి దాదాపుగా చంద్రబాబు గారు చాలా సభల్లో కూడా చెప్పడం జరిగింది దాని గురించి. ఇంకొకటి, ఇప్పటివరకు మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యండి? దాదాపు 13 కేసులు ఉన్నాయి. 13 కేసులు, అది మొత్తం కూడా. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? 7 పోలీస్ స్టేషన్లు తిప్పారు. 7 పోలీస్ స్టేషన్లు. ఓకే. అసలుకి మొత్తం ఈ రాజకీయ కోణం మొత్తం కూడా మీరు గమనించుకుంటే ఎప్పుడన్నా మీకు ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఏ రోజన్నా కలిగిందా? అంటే నన్ను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు అనుకున్నా, చంద్రబాబు నాయుడు గారు కనుక నన్ను పిలిచి మీరు ఇక్కడ పని చేయండి, ఇక్కడ నుంచి పోటీ చేయండి అంటే ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఓకే, ఖచ్చితంగా పోటీ చేస్తాను. మీకు రాజకీయాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థిగా ఎప్పుడైతే ఉన్నారో గడిచిన 5 సంవత్సరంలో, ఇప్పుడు ఒకవేళ మీకు జగన్ గారిని కలిసే ఛాన్స్ వస్తే లేదా ఏదో ఒక సందర్భంలో మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? థ్యాంక్ యూ చెప్తా జగన్మోహన్ రెడ్డికి. థ్యాంక్ యూ చెప్తారా? ఎందుకంటారు? ఎందుకంటే ఆయనే కదా మనకి ఇంత ప్రచారం తీసుకొచ్చింది. నేను ఎవరో ప్రజలకు తెలియని టైంలో నన్ను అరెస్ట్ చేసి నా మీద కేసులు పెట్టి, యశ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, యశ్ అనే వ్యక్తి నా మీద దాడి చేస్తున్నాడు, యశ్ అనే వ్యక్తి జగన్ చేసే బూతులు, జగన్ చేసే అరాచకాలని ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తాడని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కలిసి జగన్మోహన్ రెడ్డితో నేను థ్యాంక్ యూ చెప్తా. మీరు కూడా చాలా దాడులు ఎదుర్కొన్నారు కదా, అందుకు జగన్ పాత్ర ఎంత ఉందో దానికి మించి మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగినట్లుగా చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఊరికి వచ్చింది అయితే కాదు కదండి ఇదంతా కూడా. అంటే నేను అంటుంది ఏంటంటేనండి, ఒక 2 విధాలుగా చూడాలి దీన్ని. మొదటి విధానం ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలకి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామో, ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని మీడియా ఛానల్ పేరు ప్రస్తావిస్తా. TV5, ABN, ఈటీవీ, అలా కొన్ని ఛానల్స్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా బంద్ చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా ఉన్న NTV, సాక్షి టీవీ, TV9 అలాంటి ఛానల్ మాత్రం భజన చేసే ఛానల్ మాత్రం వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, వాళ్ళ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎక్కడా కూడా ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా మేము వీడియోల ద్వారా ప్రజల మధ్యలోకి వాట్సాప్ల దగ్గర నుంచి, టెలిగ్రామ్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీడియోల ద్వారా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశాం. అప్పుడు నేను ఒక NRIగా మాత్రమే ప్రజలకు తెలుసు, ఫలానా వ్యక్తి NRI ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను స్పందిస్తున్నాడు అంతవరకే తెలుసు, న్యూట్రల్ పర్సన్లా తెలుసు. నేను తెలుగుదేశం సానుభూతిపరుడుగా ఎవరికి తెలియదు. నన్ను అరెస్ట్ చేసి ఫలానా వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, ఫలానా వ్యక్తి పేరు యశ్ బొద్దులూరి అని ప్రపంచానికి పరిచయం చేసినందుకు జగన్ రెడ్డి థ్యాంక్స్ చెప్తా అంటున్నా. ఓకే, ఆ విధంగా అంటారు. మరి ఈ క్రమంలో, ఈ మొత్తం క్రమంలో కూడా ఎంతోమంది మిమ్మల్ని విమర్శించడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ సొంత మహిళలనే విమర్శించారు వాళ్ళు. అటువంటి దాడులు మీరు ఎదుర్కొన్నప్పుడు, కేసుల్లో కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కావచ్చు, మీ యొక్క మనోధైర్యం ఎక్కడి నుంచి దొరికింది అనుకోవాలి? అంత స్ట్రాంగ్ ఎలా నిలబడగలిగారు? స్వతహాగా నేను చాలా స్ట్రాంగ్గానే ఉంటానండి. ఎందుకంటే కాలేజ్ టైం నుంచి, నా స్కూలింగ్ టైము, ఇంటర్మీడియట్ టైము, ఇంజనీరింగ్ టైం అప్పుడు నుంచి కొంచెం స్ట్రాంగ్గానే, కానీ స్టూడెంట్ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండేవాడిని. ఓకే, అప్పటి నుంచే మీకు మొదలంటారా? అప్పటి నుంచే స్టూడెంట్ రాజకీయాల్లో ఉండేవాడిని. కానీ ఏ రోజు కూడా భయం అనేది ఏంటంటే, మనకి మన బ్లడ్లో భయం అనేది లేదు. బేసికలీ ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకునే మనస్తత్వము, ఎంత దాకైనా సాధించుకోవాలంటే ఎంత దాకైనా వెళ్ళాలనే మనస్తత్వంలోనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక విధంగా వెనకడుగు వేయాలి అని అనిపించలే. ఎందుకంటే ప్రజలందరూ భయపడుతున్న టైంలో కనీసం మనం రాష్ట్రంలో పుట్టి రాష్ట్రాన్ని నాశనం అయిపోతుంటే కనీసం మనం అంటూ నోరిప్పే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం.
ఎప్పుడైతే కేసులు పెట్టాడో ఇంకా వన్ సైడెడ్గా అయిపోయింది అది. ఓకే ఫైన్, నీకు నాకు గొడవ, చలో యుద్ధాన్ని దిగుదాము, ఫైట్ చేద్దాం. మీకు తగ్గ పర్సన్ దిగాడు అనుకున్నారు అవతల? తప్పకుండా నేను దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను ఖచ్చితంగా నేను ఎంచుకున్న విధానము, నేను ప్రజలకి ఈ రోజు వరకు దాదాపు 360 వీడియోల పైన చేసి ఉంటా, అన్ని అంశాల మీద, అన్ని అంశాల వారీగా. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను చేసిన వీడియోల మీద ప్రశ్నించలేదు. నేను చేసిన వీడియోలో కంటెంట్ తప్పు అని చెప్పలా. వాళ్ళ దగ్గర కంటెంట్ లేక నన్ను బూతులు తిడతారు, కానీ ఇది తప్పు అని వాళ్ళు ఖండం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. సబ్జెక్ట్ పరంగా వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడలేదు. అసలు వైసీపీలో సబ్జెక్ట్ పరంగా మాట్లాడే ఓడు లేడండి. వైసీపీలో ఉన్న ఉన్మాదులందరూ కూడా మన సబ్జెక్ట్ మీద మాట్లాడితే, సబ్జెక్ట్ మీద మాట్లాడదాం చేతగాక అమ్మని, అయ్యని, అక్కని అందరినీ బూతులు తిడుతూ నీచంగా, నికృష్టంగా కామెంట్లు పెట్టే యదవనా కొడుకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కానీ ఎవడైనా సబ్జెక్ట్ మీద డిబేట్కి వచ్చే ఒక్క మగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఒక్క దరిద్రుడు, అందరు దరిద్రుల్లానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. చూసాం కదా, అప్పుడు ఒక్కరు లేరు, ఇప్పుడు కూడా ఒక్కరు కూడా రావట్లేదు కదా బయటికి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ అనేవాడు కానీ, విశ్లేషకులు అనేవాడు కానీ ఒక్కడికి సబ్జెక్ట్ ఉండదు. ఒక్కడి సబ్జెక్ట్ మీద మాట్లాడు, ఎంతసేపు అలా క్యారెక్టర్ అసాసినేట్ చేయటము, ఆ క్యారెక్టర్ మీద విమర్శలు చేయడమే ఉంటుంది. కానీ ఈ సబ్జెక్టు పలానా వర్డ్స్, పలానా సబ్జెక్ట్ మాట్లాడాడు, పలానా సబ్జెక్ట్ తప్పురా బాబు, ఇది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం ఎవడూ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందుకే అంత చిత్తుగా ఓడిపోయారు. మరి ఈ యొక్క దాంట్లో మరి మీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు ఆలోచించట్లేదు? ఎందుకంటే మీరు విదేశాల్లో ఉంటారు, ఇక్కడ మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ బ్రదర్గా వచ్చి అందరూ ఉంటారు, మరి ఇక్కడ ఏదన్నా వాళ్ళకి అపాయం జరగవచ్చు అన్న రీతిలో ఆలోచించలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమన్నారంటే కుటుంబానికి ఏం కాకుండా మేము చూసుకుంటాం, డోంట్ వరీ అబౌట్ ఇట్ అనేది అష్యూరెన్స్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అష్యూరెన్స్ అలానే అష్యూరెన్స్ ఇచ్చినట్టుగానే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా అటాక్స్ జరిగినప్పుడు కూడా సేఫ్ గార్డ్ చేయటము, ప్రొటెక్షన్ కల్పించడము చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వీడియో చేసిన తర్వాత ఏదైతే ఎన్నికల ప్రచారానికి వచ్చారో డైరెక్ట్ లైవ్ పాలిటిక్స్ అనుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ప్రచారం చేశారు ఇందాక మీరు చెప్పినట్టుగా 64 నియోజకవర్గాలు, అండ్ దట్టు టైట్ కడప లాంటి అంటే మామూలు విషయం కాదు, చాలా గొడవలు రణరంగాలే అయ్యాయి అక్కడ. అటువంటి ఏరియాలోకి మీరు వెళ్తున్నప్పుడు ప్రొటెక్షన్ పెట్టుకుని వెళ్ళాంగా, అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు. ప్రొటెక్షన్ ఇచ్చారా? ఓకే. లోకేష్ గారికి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇంకా అసలు ప్రశ్నించప్పుడు లేని భయం, ఇంకా డైరెక్ట్ లైవ్ పాలిటిక్స్ లోకి వచ్చేటప్పుడు ఎందుకు అనుకున్నారు? ఇంకా ఏం లేదు, ఏముంటుంది చెప్పండి. నేను అమెరికా నుంచి కదండి, అట్లాంటి చూసే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. నేను అమెరికా నుంచి ఇండియా వచ్చేటప్పుడు డైరెక్ట్ ఇండియన్ ఎంబసీ క్లియర్గా చెప్పా, నేను ఇండియా వెళ్తున్నా, ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నా, నాకు థ్రెట్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్తే అమెరికన్ ఎంబసీ ఐబీకి పంపించింది, పలానా అబ్బాయి ఇట్లా అప్లికేషన్ పెట్టాడు, ఇట్లా థ్రెట్ ఉంటుందని. ఐబీ ఏం చేసిందంటే ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రలో ఇద్దరు ఇంటెలిజెన్స్ పంపిస్తే తెలంగాణలో వాళ్ళు క్లియర్గా చెప్పారు, అవును ఆ అబ్బాయికి నిజంగానే వైసీపీతో థ్రెట్ ఉంది అని చెప్పారు, నివేదిక పంపించారు సెంట్రల్కి. ఆంధ్రకు కూడా అదే ఐబీ వాళ్ళు వచ్చారు. ఆంధ్రలో పోలీసులు ఏం చెప్పారంటే అబ్బాయి ఏం లేదు, అంతా తూచి, అంతా అబద్ధం అని చెప్పారు. సో ఐబీ వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమైంది ఏంటి అనేది, వైసీపీ పాలిటిక్స్ ఎట్లుంటాయి అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకనే ఇట్ వాజ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రొటెక్షన్ ద్వారానే నేను క్యాంపెయిన్ చేశాను స్పష్టంగా. కనీసం ఎక్కడ కూడా దాడులు ఈడులు చేయాలని ప్రయత్నించినా ఎక్కడ కుదరలేదు వాళ్ళకి. నియోజకవర్గాన్ని ధైర్యంగా తిరిగాము. వైసీపీ ఓటు బ్యాంక్నే టార్గెట్ చేశాము. వైసీపీ ఓట్ బ్యాంక్ టార్గెట్ చేసి సక్సెస్ అయ్యాము. జగన్మోహన్ చిత్తుగా ఓడించి మూల కూర్చోబెట్టాము. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడంలో ఎవరి పాత్ర వాళ్ళదండి. దాంట్లో ప్రముఖంగా మీ పాత్ర కూడా ఉంది. ఎన్ఆర్ఐల పాత్ర చాలా బలంగా అందుకోలు. ఎన్ఆర్ఐలో కూడా అండి మీరు గమనించుకుంటే రాష్ట్రంలో ఎంతో మంది మాట్లాడలేని టైంలో కూడా మీరు ఎన్ఆర్ఐగా ఉంటూ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఎన్ఆర్ అంటే ప్రముఖంగా గుర్తొచ్చింది మీ పేరండి. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, పార్టీ సానుభూతి గల్లు కావచ్చు, ఆ టైంలో మీకు ఎక్కువగా పాలిటిక్స్ మొత్తం మీ మీద కాన్సన్ట్రేట్ అవుతుంది, నేను ఒక దీంట్లోకి వెళ్ళిపోతున్నాను పాలిటిక్స్లోకి అన్నటువంటి ఆ కోణంలో ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఏం లేదండి, నేను చాలా కేటగిరికల్గా స్టబాన్గా ఉండేటోని, ఇష్యూ బేసే మాట్లాడేటోని, నాన్ ఇష్యూ బేస్ ఎప్పుడు మాట్లాడలే నేను. మీరు ఎప్పుడైనా చూసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ మహిళని నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు. ఒక్క మహిళను కూడా నేను విమర్శించలే. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ కూడా విభేదించింది వాళ్ళ పాలసీ మీద విభేదించాను. వాళ్ళు చేస్తున్న అట్రాసిటీస్ని ప్రజలు చూపించే ప్రయత్నం చేశాను. వాళ్ళు నన్ను బూతులు తిడుతున్నా నేను సబ్జెక్ట్ మీదే మాట్లాడిన, సబ్జెక్ట్కే కన్ఫైన్ అయి ఉండేవాడిని. వాళ్ళు నేను మాట్లాడిన సబ్జెక్ట్కి సమాధానం చెప్పలేక వాళ్ళని బూతులు తిట్టినా నేను ఏ రోజు కూడా వాళ్ళు రెస్పాండ్ చేసేవాడిని కాదు. కుక్కలు మురుగుతున్నాయి అనుకుంటే, ఎందుకంటే వైసీపీలో ఉన్నవన్నీ కుక్కలే అని అన్న అభిప్రాయం. ఆ కుక్కలకి మొరగటం ఒకటే చేతవు, ఇంకేమీ చేత కాదు. అందుకనే వదిలేసేవాళ్ళు, కుక్కల్లాగా ఉంటారు. వైసీపీలో ఉండే వాళ్ళందరూ ఒక ఊర కుక్కల్లాగా నా అభిప్రాయము. ఆ కుక్కలు మురుగుతానే ఉంటాయి అనుకొని ఎప్పుడు కూడా ఆ కుక్కలకు అసలు నేను రెస్పాన్స్ కూడా చేయను. నా ట్విట్టర్ చూసినా, నా ఫేస్బుక్ చూసినా ఇన్ని కామెంట్స్ పెడతారు. ఆ ఊర కుక్కలకు, వైసీపీ ఊర కుక్కలకు అసలు నేను రెస్పాండ్ కూడా చేయను.
అప్పుడు అసలుకి మీ మీద ప్రధానంగా అప్పట్లో మీ మీద ఆరోపణలు చేసిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు మీరు వాళ్ళకి సంబంధించిన యాక్షన్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు? ఎందుకంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటూ ఉన్నారు. అందులో మీకు సంబంధించి మీరు టార్గెట్ వీళ్ళని ఇబ్బంది పెట్టారు, వీళ్ళ మీద నేను ప్రతీకార చర్య తీసుకోవాలి అనే పర్సన్స్ ఎవరైనా ఉన్నారు? నేను ఒక విషయం చెప్తానమ్మా, తెలుగుదేశం పార్టీ మహిళల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఉన్న మహిళల మీద కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లన్నీ క్లోజ్ చేసుకున్నారు. నేను వాళ్ళ స్క్రీన్ షాట్లు అన్నీ తీసి అన్నీ ఐపీఐడీలు కూడా తెప్పించి పెట్టా, ఎందుకంటే మన అధికారంలోకి వచ్చి కేసులు పెడదామని. ఇప్పుడు ఆ ఒక్క ఐడి లేదు, ప్రతివాడు పిరుకు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ పిరికి నా కొడుకులు అంట. నేను ఒక్కడు కూడా వైసీపీలో ఒక్కడు కూడా వాడి సొంత పేరు పెట్టుకోడు, వాడి సొంత ఫోటో పెట్టుకోడాడు. ఓకే, జగన్ గడ బొమ్మ పెట్టుకుంటాడు, ఆడి పేర్లు ఏదో రాసుకుంటారు, కుక్కల్లాగా కామెంట్లు పెడుతూ ఉంటారు. ఎవడైనా వైసీపీలో ఒక్కడు కూడా నిజంగా మనిషి పుట్టుక పుట్టుంటే వాళ్ళ సొంత ఫోటోలు, వాళ్ళ సొంత పేర్లు, వాళ్ళ సొంత అడ్రస్లతో ఐడీలు పెట్టుకుంటారా? మేమేంటో చూపిస్తాం మీకు. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత బలంగా మాట్లాడారు, ఇక్కడ కూడా ఇచ్చారు, అక్కడి నుంచి కూడా వీడియోలు చేశారు. మరి అలాంటి వ్యక్తి ఒక్కరు కూడా వైసీపీలో కనపట్లేదు అంటే మీరు ఏం చెబుతారు? దానికి ఇదే సమాధానం. వైసీపీలో ఎవ్వడు కూడా వాడి పార్టీ జగన్ మీద అభిమానంతో ఎవడు చేయడు. జగన్ వచ్చే 5 రూపాయల పేటీఎం కోసం మాత్రమే ఈ కుక్కలన్నీ మురుగుతాయి. ఒక పోస్ట్ రాస్తే 5 రూపాయలు ఇస్తాయి వాళ్ళ మొహాలకి, అందుకనే ఆ పోస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. స్వచ్ఛగా తెలుగుదేశం పార్టీలో వాలంటీర్గా మాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది పనిచేశారు, అభిమానంతో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లో ఎంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి పనిచేశారు? కనీసం పట్టుమని 10 మంది కూడా రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది అని వైసీపీ సానుభూతి పరులు కూడా నమ్మారు కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఓట్లేలా జగన్ రెడ్డికి. అందుకని జగన్ రెడ్డి 11% ఓట్ షేరింగ్ ఉంది ఇంకా చెప్పుకుంటారు. అడిపోయింది 40% ఓట్ షేరింగ్. ఒక ఉగ్రవాది, నేను చెప్తా, ఉగ్రవాదిని కూడా చంపద్దు అనేవాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు తెలుసా? కసబ్ని చంపమని చెప్పి అత్యున్నత న్యాయస్థానం తీర్పిస్తే కసబ్ని చంపద్దు అని ధర్నాలు చేశారు, తెలుసు కదా మీకు. కొంతమంది లాయర్లు కూడా ఎప్పటికీ కొన్ని కేసులు ఇంకా అత్యాచారాలు చేసిన వాళ్ళు కూడా లాయర్లు మద్దతు ఇస్తున్నారు. అత్యాచారం చేసిన వాళ్ళ తరఫు లాయర్లు వాదిస్తున్నారు, అత్యాచారం చేసిన వాళ్ళ తరఫున కూడా ప్రజలు వాళ్ళని చంపద్దు అని చెప్పి చూస్తున్నారు కదా. అట్లానే ప్రతి పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు, అంత ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పడం గొప్పతనం ఏముంది? తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చినప్పుడు కూడా 42% ఓటు బ్యాంక్ ఉంది, రైట్? సో నేను అంటుంది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో 39.2% ఓటు బ్యాంక్ రావడానికి కారణము ఏదో అమ్మఒడి ఇట్లా కొన్ని పథకాలు వైసీపీ కార్యకర్తలకు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు మాత్రమే ఓటేశారు. ఓకే, ఈసారి అది కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ ఉన్మాదులతో ఏదో రకంగా రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించాలి అనే నీచమైన కుట్రలు పన్నుతున్నాడు. రాష్ట్రంలో పెట్టుబడులదారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు వైసీపీ వాళ్ళు. ఆ కోవాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడొకప్పుడు తిరగబడి జగన్మోహన్ రెడ్డి చెప్పు తీసుకొని కొట్టి ఊరు నుంచి తరిమేస్తారు. ఎంత ఉన్మాదులు అంటే ఈరోజు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఎంత ద్రోహులు, ఎంత ఉన్మాదులు వాళ్ళు. రాష్ట్రంలో పుట్టినోడు ఎవడైనా సరే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే స్వాగతిస్తారు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోమని ఎవరని చెప్తారా? ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయం వరకే చూసుకోవాలి. పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి మెసేజ్ పెట్టి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయడం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మాదే గవర్నమెంట్ వస్తుందని చెబుతున్నాడు. ఆడి బొందా ఏం రాదు. జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం, రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం. జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ నమ్మరు. మరి 29 నాటి వాళ్ళ పరిస్థితి మరి ఇప్పుడు కొద్ది గొప్ప లీడర్స్ ఉన్నాయి. విజయసాయి రెడ్డి వాళ్ళ మీద ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, ఒక్కసారి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. మరి వాళ్ళ పార్టీ 2029 నాటికి ఏమవుతుంది అసలు? కొంతమంది కాంగ్రెస్లో చేరిపోతారు, కొంతమంది బీజేపీలో చేరిపోతారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరిపోతారు, కొంతమంది జనసేనలో చేరిపోతారు. జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు తింటాను సిద్ధంగా ఉంటాడు. 29 నాటి పార్టీ ఉండదు. అయితే నేను చెప్తున్నాను 29లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్తో వెళ్ళి లాలూచి పడతాడు, నా పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తా, నీకు ఎంతో కొంత ఓటు బ్యాంక్ వస్తుంది, నా కేసుల జోలికి మాత్రం రావద్దు అని ఒక కాళ్ళు పట్టుకొని ఏదో రకంగా లాలూచి వ్యవహారం చేస్తాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కాళ్ళు పట్టుకొని కనీసం ఒక్కరోజు కూడా కోర్టుకి వెళ్లకుండా ఏ రకంగా అయితే మేనేజ్ చేసుకున్నాడో అదే రకంగా వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టుంది. కాబట్టి ఈ వైసీపీని కాంగ్రెస్లో కలిపేసి కేసులు ఎటు పురోగతి లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తాడు అనుకుంటున్నాను. మరి ఇప్పటితో మీ యొక్క యుద్ధాన్ని ఆపేసినట్టేనా లేదా స్టిల్ ఇంకా కొనసాగిస్తాం? జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే అసత్య ప్రచారాలు చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడో
అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు తూచా తప్పకుండా వాస్తవాలతో సహా వివరించే ప్రయత్నం అనుక్షణం చేస్తూనే ఉంటాం. చివరిగా అండి, మీరు ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర యువత అందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ప్రధానంగా మీరు అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద. ఏదైతే ఎన్ఆర్ఏ తరఫున దాదాపు 1,00,000 ఉద్యోగాల వరకు మేము కల్పించిన ప్రయత్నం చేస్తాం, ఆ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐ అనుబంధ విభాగాలతో కలిసి అని చెప్పేసి, దానికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాము ఎన్ఆర్ఐస్ తరఫున విదేశాలు వివిధ దేశాలలో. ఆల్రెడీ మేము ప్రణాళికలు రచించాము, దాని ద్వారా చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎంతోమంది ఎన్ఆర్ఐస్, కొంతమంది నర్సులుగా చేసిన ఎన్ఆర్ఐస్కి ఇక్కడ నర్సులుగా చేసిన వాళ్ళని వేరే గల్ఫ్ దేశాల్లో పంపించడము, లేదా ఐటీలో చేసిన వాళ్ళని అమెరికా, ఆస్ట్రేలియా పంపించడము, ఇలా ఆల్రెడీ మేము మొదలుపెట్టాము. తప్పకుండా మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాము. 1,00,000 కాదు, కుదిరితే ఇంకా ఎక్కువే ఇవ్వాలనే ప్రయత్నం. ఎందుకంటే మాలా చదువుకున్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబ జీవితాలు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే ఎంతో కొంత ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం లాగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనలో ఎవ్వరు ఉండరు. భారతదేశంలోనే కాదు, భూప్రపంచం మీద జగన్మోహన్ రెడ్డి అంత నీచమైన రాజకీయ నాయకుడు ఎవడు ఉండడు, పుట్టడు కూడా ఇంకొకసారి. సొంత చెల్లి, సొంత తల్లి చెప్పింది జగన్మోహన్ రెడ్డి పనికిమాలినోడు. బాబాయ్ కూతురు చెప్పింది నా తండ్రిని జగన్మోహన్ రెడ్డి చంపేశాడు, జగన్మోహన్ రెడ్డి నా తండ్రి సావులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పి సునీతమ్మ చెప్పింది. షర్మిలమ్మ కూడా చెప్పింది అలా బాబాయిని చంపేసిన సావులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పి సొంత చెల్లె చెప్పింది, తోడబుట్టిన చెల్లి. సొంత తల్లిని చంపేస్తాడేమో అని ఎలక్షన్ టైంలో మళ్ళీ శవం కోసం ఎదుగుతాడేమో అని చెప్పి సొంత తల్లి వెళ్ళి అమెరికాలో కూర్చుంది. అమెరికాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్రా బాబు, షర్మిలమ్మకు ఓటేయండి అని చెప్పింది. అంత నీచుడు గురించి అసలు మనం మాట్లాడుకోవటము, అంత నీచుడిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనుకోవటం అనేది ఎప్పుడు జరగదు. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి గెలవనివ్వరు, జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి ముఖ్యమంత్రి కానివ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీ తరపు నుంచి మీరేం సందేశిస్తారు? రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మంచిగా చదువుకొని రాష్ట్రంలో కంపెనీలు ఏదైతే వస్తాయో ఆ కంపెనీలో ఉపాధి అవకాశాలు ఎత్తుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ వల్ల ఈరోజు హైదరాబాదు ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లో ఒక్కడు కూడా ఉపాధి లేకుండా లేడు. ఎవరో ఒకరు చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నారు. స్విగ్గీ దగ్గర నుంచి, డోర్ బాయ్స్ దగ్గర నుంచి, ఐటీలో చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి స్విగ్గీ బాయ్స్ వరకు అందరికీ ఉపాధి ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా ఉపాధి ఉంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారి విజన్ని ఈసారి 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటుంది. ఓకే, చూద్దాం సార్, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మీలాంటి ఉన్నతమైన విద్యావంతుల సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్ళాలని, యువతకి మంచి ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.